నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్. తొలి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ. ఓటేసేందుకు పార్లమెంటుకు వస్తున్న ఎంపీలు. జగన్ సీమ ద్రోహిగా మిగులుతారన్న జీవి ఆంజనేయులు. రైతుల ముసుగులో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం. వైసీపీ 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిందన్న నారాయణ. పన్ను వసూలు చేసి కూడా తొలగించలేదని మండిపాటు. తెలంగాణలో గ్రూప్ 1 పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 2 ప్రధాన కూటముల ఎంపీలు ఒక్కొక్కరిగా పార్లమెంటు నూతన భవనంలోని F101 వసతిలోకి చేరుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు ఆ తర్వాత ఓటు వేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తదితరులు ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 725 మంది ఎంపీలు ఓట్లు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ కు 528, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు దక్కాయి. 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడనున్నారు. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు. ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు. నచ్చిన అభ్యర్థి పేరును ఎదురుగా గడిలో 1 అంకెను వేయాలి. తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకెను వేయాలి. ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నునే దీనికి వినియోగించాలి. అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణలో తీసుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. శిరోమణి అకాలీదళ్ ఉపాధ్యక్ష ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ లోధి రోడ్లోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణ గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునర్మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేయాలని గౌరవ కోర్టు నిర్దేశించింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసు తీర్పును జడ్జి ప్రస్తావించారు. 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు సూచించింది. గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాలు చేస్తూ అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా తాజాగా గ్రూప్ 1 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నిర్ణయం వెలువరించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపోవచ్చు కదా ఎగ్జామ్ని. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్ నగర్లో. ఆ రోజు అమ్మాయిల మీద అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది. అది కూడా చెప్పాము. ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, మా మీద అన్యాయం జరిగింది, ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్తే కూడా ప్రభుత్వం రివాల్యూషన్ కరెక్ట్ జరగలేదు, మా పిటిషన్ తరఫున రివాల్యూషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యూషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి, మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. మాకు సానుకూలంగా అనిపించింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పాలి మేడం. మాకు తెలియదు ఇప్పుడు దాకా, ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు, రివాల్యూషన్ యూపీఎస్ అయితే లేదు. మరి వీళ్ళు పెట్టారా అనేది మాకు తెలియదు, ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యూషన్. కాబట్టి రీమెయిన్సే జరగాలని చెప్పేసి సార్ ఇప్పుడు రివాల్యూషన్ అనేది జరగదు సార్, ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్సే రివాల్యూషన్. కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యూషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. మరి ప్రాసెస్ చూడాలి, మరి ఏమవుతుందో చూడాలి. మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం. ఒకవేళ ఏం జరుగుతుందో చూద్దాం దాని గురించి. ఏంటి అంటే ప్రధానంగా హైకోర్టు మోడరేషన్ విధానంలో రివాల్యూషన్ చేయాలని చెప్పించింది. దానికి సంబంధించి వీళ్ళు చెప్పినవన్నీ తప్పులు. ఇప్పుడు ఒక జడ్జిమెంట్లో మోడరేషన్ వాడికి వచ్చేసరికి మోడరేషన్ చేయలేదు, నార్మలైజేషన్ చేసినామని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చి మేము మోడరేషన్ చేసినామని చెప్పారు. పిఎంఎల్ ఇవ్వకుండా ర్యాంకింగ్ ఇచ్చిర్రు, తర్వాత జల్పెన్నులు వాడొద్దని చెప్పారు. ఇవన్నీ అవకతవకలు, ఈ విధంగా 10 అవకతవకలను కోర్టు ముందు తీసుకొచ్చినాం. కాబట్టి గౌరవ న్యాయస్థానము వీటన్నిటిని స్వీకరించి అభ్యర్థుల యొక్క మన్ననలను స్వీకరించి వితిన్ 8 మంత్స్ లోపల ఈ ప్రక్రియను చేయమన్నారు. ఫస్ట్ రివాల్యుయేషన్ చేయమన్నారు, అది కాని పక్షంలో 8 మంత్స్లో రీమెయిన్ చేయమన్నారు. కాబట్టి అభ్యర్థులం అందరం అడుగుతున్నాం, ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు 29 జీవోని ఇవన్నీ తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆదరబాదర ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిర్రు. కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చారు. కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది. కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రీమెయిన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం. టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు హైకోర్టు సూచించింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించింది. 8 నెలల్లో మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ నిర్వహించారు.
పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని వివరించారు. ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. ఐపీఎస్ అధికారి సంజయ్కు ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపుపై మరిన్ని వివరాలేంటి? రమ్య, ఈరోజు ఐపీఎస్ అధికారి సంజయ్ కు రిమాండ్ గడువు ముగినుండటంతో ఈరోజు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి సంజయ్ ను విజయవాడ జిల్లా ఏసీబీ కోర్టుకి తీసుకొని వచ్చారు. ఈ రోజు కొద్దిసేపటి కిందటే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు విచారణ జరిపినటువంటి కోర్టు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకు ఆయన రిమాండ్ ను పొడిగించింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ అధికారులు గతంలో మొదట విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఓ నివేదికను ఇచ్చారు. అందులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని తెలిపారు. సౌత్రికా టెక్నాలజీస్ దాంతో పాటు మరొక కంపెనీకి సంబంధించి 2 కాంట్రాక్టులు వేరువేరుగా ఇచ్చారు. ఈ 2 ఒకే సిస్టర్ కన్సల్టెన్సీలుగా ఉండి ఒకే ప్రాంతంలో ఉండి అవి 2 కంపెనీలుగా చూపించారని, అందులో ఒక కంపెనీ బోగస్ కంపెనీగా ప్రాథమికంగా విచారణలో తేలినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు అగ్నిపథ్ వెబ్సైట్ కి సంబంధించి దాని నిర్వహణ, అదేవిధంగా ట్యాబ్ లో కొనుగోలుకు సంబంధించి ఐపీఎస్ అధికారి అందులో కొంత నగదు దుర్వినియోగం చేశారు. కాంట్రాక్టర్ కు నిధులు వెంటనే మంజూరు చేశారు. వాళ్ళు పూర్తిగా ఒప్పందం ప్రకారంగా పనులు చేయకపోయినప్పటికీ వాళ్ళకి నిధులు కట్టబెట్టారనే ఆరోపణ ఉంది. మరోవైపు ఇటు సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కి సంబంధించి దానిపైన అవగాహన సిఐడి ఆధ్వర్యంలో కల్పిస్తూ ఉంటారు. అవగాహన కల్పించేందుకు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ సిఐడి నిర్వహించినటువంటి కార్యక్రమాలను సైతం తాము చేసినట్టు బోగస్ కాగితాలు, బిల్లులు పెట్టి వాటిని మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా ఆధారాలు సేకరించారు. ఈ ఆరోపణల పైన సంజయ్ హైకోర్టులో వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం, ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఆదేశాల ప్రకారం సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకి ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. సో ప్రస్తుతం ఇదే కేసులో ఈ రోజు మరోసారి కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. దానిపైన ఈ రోజు సాయంత్రం లోపు ఉత్తర్వులు వెలువరించనున్నారు. 3 రోజుల పాటు ఇటీవల కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే దాదాపు సమాధానాలు అన్నింటినీ ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. పొడిపొడిగా సమాధానాలు చెప్పారు, విచారణకు సహకరించలేదు. సో కాబట్టి మరొక 4 రోజులు సంజయ్ ను విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపింది. సాయంత్రం లోపు దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ఈ రోజు రిమాండ్ గడువు పైన ఈ రోజు కొద్దిసేపటి కిందటే ఏసీబీ కోర్టు గడువు పెంచడంతో మరికొద్ది సేపట్లో భోజన విరామం తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకి సంజయ్ ను తరలించుతున్నారు. రమ్య, ధన్యవాదాలు జయప్రకాష్.
వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణని సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అని గత విచారణలో సీబీఐని సుప్రీంకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని దర్యాప్తు సంస్థ కోరింది. దీంతో విచారణని ఈ నెల 16కి వాయిదా వేస్తూ జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. జిల్లా జైలు నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుని తీసుకొచ్చారు. అలాగే గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ యాదవ్ను సిట్ అధికారులు కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. రాయలసీమ ద్రోహిగా మిగిలిన జగన్కు ఇక ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. రైతుల ముసుగులో వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. యూరియా సంక్షోభం అంటూ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో చంద్రబాబుని మించిన వారు లేరన్న జీవి ఆంజనేయులు కరువు సీమను హంద్రీనీవా నీటితో హరిత సీమగా మారుస్తున్నారన్నారు. ముసుగులో పోరుబాట అని చెప్పేసి దగా చేస్తున్నారు. ఇది పోరుబాట కాదు, రైతులు చేస్తున్న దగా పోరు. ఇది యూరియా ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంది. ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పంతా ఉన్నాడు. ఈ కుట్రలు సాగనీయం. ఈ రోజు సంక్షోభాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల యూరియా డిఏపీలు స్టాకులు అవైలబిలిటీలో ఉన్నాయి. నేను అంటున్నా, నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? వైసీపీ ఎమ్మెల్యే అందరూ జీతాలు తీసుకుంటున్నారు కదా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించడం, మీరు జీతాలు తీసుకునే హక్కు మీకుందా? మీరు రైతులకు ఏం చేశారు? 5 సంవత్సరాలు మీరు రైతులు నట్టేట ముంచారు. రైతులు గొంతు కోసిన మీకు ఈ రోజు మాట్లాడే అర్హత ఉందా? మీరు మైక్రోన్యూట్రెంట్ ఎందుకు ఎత్తేశారు? రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? మీరు 1675 కోట్లు రైతులకి ధాన్యానికి కూడా అప్పు పెట్టి సంవత్సరాల తరబడి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? మీరు ఎందుకు మోసం చేశారు? రైతు పోరు ఏ విధంగా చేస్తారు? యూరియా సంక్షోభం లేకుండా సంక్షోభం సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వ హయాంలో చెత్త పన్ను వసూలు చేసినా చెత్తని ఎక్కడికక్కడే వదిలేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లారని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లోని డంపింగ్ యార్డును మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోట్ల పరిశీలించారు. ఈ చెత్తను అక్టోబర్ 2 లోపు రీసైక్లింగ్ చేస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంజూరైన ఇళ్లను కూడా వైసీపీ సర్కారు కుదించేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోని టిడ్కో గృహాలను పేదలకు ఇస్తామన్నారు. అంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి ఎవరికి అయిపోయింది లేదు. రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్వైర్ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ రాష్ట్రంలో ఆ రోజు 7 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం 2014-15లో. టెండర్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదించింది. కానీ అవేర్నెస్ చేసిందంటే అవి కూడా చేయకుండా గాలికి వదిలేసిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేస్తూ రేపు మార్చి 31కి ఈ 2,61,000 కంప్లీట్ చేసేది చేయదలుచుకున్నాం. డోన్లో వచ్చి లీగల్గా సమ్ ప్రాబ్లం వచ్చింది, కోర్టు వేయాలని అన్నారు హైకోర్టుకి. దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలో క్లోజ్ చేస్తాం.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రజక కాలనీ సమీపంలో నిన్న మొసలి కలకలం సృష్టించింది. రోడ్డుపైకి మొసలి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాకింగ్ ట్రాక్ పక్కన ఉన్న చెరువు నుంచి మొసలి ప్రధాన రోడ్డు మీదకు వచ్చింది. మొసలిని గమనించిన స్థానికులు విషయాన్ని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వలలతో మొసలిని బంధించారు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎంహెచ్పీ డిపార్ట్మెంట్ వద్ద కోకింగ్ కోల్లో మంటలు చెలరేగాయి. ఆర్ఎంహెచ్పీ డిపార్ట్మెంట్ వద్ద పెద్ద ఎత్తున కుప్పలుగా కోకింగ్ కోల్ ఉంచారు. ఇందులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. మరోవైపు వర్షం పడుతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నంద్యాల ఎన్జీఓ కాలనీలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో భర్త సాయినాథ శర్మ భార్య శిరీషను కత్తితో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకాల అది మర్డర్ జరిగింది. శిరీష అనే ఆమెకు తన భర్తే కత్తితో పొడిచి చంపేసినాడు. కారణం ఏమంటే కుటుంబ కలహాలు ఉన్నాయి. భార్య మీద ఈ సోమనాథ్ శర్మ అనే ఆయనకు అనుమానం ఉంది. ఈ కారణంగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకు. నిన్న నైట్ అదే విధంగా గొడవలు పడినారు. నైట్ 1:30 ప్రాంతంలో పొడిచి చంపేసినాడు. అది వీళ్ళ అమ్మాయి శ్రీహిత అని ఒక 19 ఇయర్స్ గర్ల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ కళ్ళారా చూసింది. ఈరోజు ఉదయం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అసైన్డ్ పట్టా భూములు, వాన్పిక్ భూముల్లో అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వేసి వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్టువర్టుపురం, ఈపురుపాలెం వద్ద కుందేరువాగు సమీపంలో అసైన్డ్ భూములున్నాయి. ఓ బడా నేత అండదండలతో స్థానిక నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రులు తేడా లేకుండా ఇసుక తవ్వేస్తున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అటవీ భూములను సొంతవిగా చెప్పుకుంటూ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. చినగంజాం, వేటపాలెం మండలాల సరిహద్దుల్లో అటవీ భూములు ఉండటంతో ఈ 2 మండలాల అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి అటవీ భూముల్లో ఇసుక తవ్వకాలు సాగించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు శివారులోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని శివాలయం వద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజు తలపై కుంపటితో అర్ధరాత్రి పూజలు చేయటంపై గ్రామస్తులు అనుమానం రేకెత్తించింది. శ్రీనివాసరావును నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న నల్లపాడు పోలీసులు శ్రీనివాసరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. పూజ చేసాం. దానికి ఊళ్ళో వాళ్ళు ఏదో శక్తి పూజ, శుద్ర పూజలు ఏదో అనుకుంటున్నారు. దాని గురించి ఇది ఇష్యూ అయింది. దానికి క్లారిటీ ఇచ్చాను ఇప్పుడే. వాళ్ళు ఇక్కడ వద్దు ఉన్నారు, ఉండొద్దు అన్నారు. దానికోసం మేము అన్ని క్లియర్ చేసాం. వాళ్ళు బెంగళూరు, నా శిష్యురాల అమ్మాయి బెంగళూరు, మా గురు పరంపర అఘోరి మణికందన్ గురూజీ, మా గురూజీ. మేము వారణాసి, తిరుచి మా ఆశ్రమం ఉంది. మేము అదే పరంపరంగా ఇక్కడ దీంట్లో కాళీ కాలభైరవ విగ్రహం కట్టుకుందామని చెప్పి కృష్ణారెడ్డి గారిని కలిసడం జరిగింది. ఆయన ఇస్తాను, చేసుకోవచ్చు అన్నారు. దాని పరంగా మేము రాత్రి చంద్రగ్రహణం పూజ చేసాం. ఇది క్షేత్రం కోసం చేసాం. అది చూసేవాళ్ళు కొంచెం అది దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి నేను క్షమాపణ చెప్పడం జరిగింది. అది విషయం. పూజ కానీ అది మంగళద్రవ్యంగా లేదు. దానివల్ల ప్రశాంతత కోరుకునే జనాలందరికీ కూడా భయాందోళనకారకమైంది. కాబట్టి గ్రామ పరిసరలో ఇట్లా చేయడం అయితే ప్రజలందరికీ ఇష్టపూర్వకంగా లేదు కనుక వాళ్ళు చేసే ధర్మం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ ప్రశ్నించడంలో తప్పైతే లేదు. అటువంటి వాళ్ళు ప్రోత్సాహం చేయడం కూడా మంచిది కాదు. అది వైదిక ధర్మానికి కూడా నిషిద్ధం. చేటు చంద్రగ్రహణం రోజు నైట్ 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ త్రిభుజం కోణ వేసి క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసి గ్రామ ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. అందరూ కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి అందరూ కూడా ఒక మాట మీద నిలబడి చెప్తా ఉన్నారు. వచ్చారన్నారు, మంచి చేస్తారులే, దేవుడికి కార్యక్రమాలు, దేవుడికి సేవలు అని వదిలేశారు. మనం అనుకోకుండా ఈ చంద్రగ్రహణం సందర్భంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు. గ్రామాల్లో అందరూ భయపడి నైట్ ఆ పూజలు అని చూసి ఖాళీ చేయమని చెప్తాను.
కోనసీమ జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న 2 వరుసల వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అటకెక్కిన బ్రిడ్జ్ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. దీంతో లంకవాసుల వరద ముంపు కష్టాలు గట్టెక్కనున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం జి పేదపూడి లంక వద్ద వశిష్ఠ గోదావరి నదిపై 71.43 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2 వరుసల వంతెన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఉడుముడి, అరిగిలవారిపేట, బూరుగులంక 4 గ్రామాలున్నాయి. వరదల సమయంలో ఈ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోకి రావడానికి అవస్థలు పడుతుంటారు. వీరి కష్టాలకు తెరదించేలా 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వంతెన నిర్మించేందుకు అనుమతించింది. 2023లో టెండర్ ఖరారై కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టినప్పటికీ వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టింది. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వంతెన పనులపై శ్రద్ధ తీసుకుంది. కాంట్రాక్టు సంస్థకు వారం రోజుల క్రితం మొదటి బిల్లుగా 21 కోట్లు చెల్లించింది. మొత్తం వంతెన నిర్మాణంలో సుమారు 30 కోట్ల రూపాయల పనులు చేశారు. 40% పైగా పనులు పూర్తయ్యాయి. 2027 మార్చి నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకుని పనులు చేస్తున్నారు. మొత్తం 11 పునాదులకు గాను 7 పునాదులు పనులు పూర్తయ్యాయి. వీటిపై సూపర్ స్ట్రక్చర్ పనులు మొదలు పెట్టేందుకు గుత్తేదారు సంస్థ ఏడబ్ల్యూ చురుగ్గా ముందుకెళ్తోంది. రెండు 2024 ఎన్నికల ముందు వైసీపీ నేతలు కాకినాడ తీరంలో ఆర్భాటంగా ప్రారంభించిన యుద్ధ విమాన ప్రదర్శనశాల తలుపులు నేటికి తెరుచుకోలేదు. మౌలిక వసతులు కల్పించకపోవడం, అధికారుల మధ్య సమన్వయలోపం ప్రాజెక్టుకు శాపంగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన పనులు సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్కును సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది సందర్శకుల అనుమతికి సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ వాకలపూడిలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా ఆధ్వర్యంలో 5,89 లక్షల రూపాయలతో TU-142M యుద్ధ విమాన ప్రదర్శనశాలకు 5 ఏళ్ల క్రితం అప్పటి మంత్రి కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకు కుడా నుంచి విడిపోయి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. అంచనా వ్యయం 9 కోట్లు దాటేసింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే 2024 ఎన్నికలకు 2 నెలల ముందు ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు యుద్ధ విమానాల పార్కును ప్రారంభించి హడావుడి చేశారు. సందర్శకులకు మాత్రం దర్శన భాగ్యం కల్పించలేకపోయారు. 2020లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడి నుంచో డిస్మాంటిల్ చేసి ఇక్కడ వచ్చి అసెంబ్లీ చేశారు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇది ఉపయోగంలో లేకుండా ఉంది. దీన్ని ఉపయోగంలోకి ఎంత త్వరగా తీసుకొచ్చి జనాలకి సందర్శనకి దీన్ని పెట్టేటట్టు అయితే జనాలకి సాయంత్రం వల్ల సేపు ఇక్కడ సందర్శించి ఇటు సైడ్ ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటది. దీని గురించి ప్రజలకు తెలియడం అన్నది చాలా ఉపయోగకరమైనది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడాకు ప్రత్యేక ఆదాయ వనరులేవీ లేవు. లేఅవుట్ల అనుమతుల ద్వారా వచ్చిన అరాకొర ఆదాయంతోనే నెట్టుకొస్తుంది. TU-142M యుద్ధ విమాన ప్రదర్శనశాల నిర్వహణ కుడాకు అదనపు భారంగా మారింది. విమానం తెచ్చి అమర్చడానికే 6 కోట్లకు పైగా ఖర్చయింది. సోలార్ కోసం 45 లక్షల వరకు వెచ్చించారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు మరొక పార్కు, ఈట్ స్ట్రీటు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 15 కోట్ల వరకు ఖర్చు చేశారు. సముద్ర తీరం ఆనుకుని ఈ ప్రదర్శనశాల ఉండటంతో ఉప్పుగాలి తగిలి ఇనుప ఊచలు పాడైపోతున్నాయి, రంగులు వెలిసిపోతున్నాయి. సందర్శకుల నుంచి ఎలాంటి ఆదాయం రాకపోగా నిర్వహణ ఖర్చు మాత్రం ప్రారంభానికి ముందే 2 పెరిగింది. నరేంద్ర మోడీ గారు వైజాగ్కి కాకినాడకి 15 కోట్ల చొప్పున ఇవ్వటం జరిగింది. ఇందులో తెచ్చి పెట్టడం జరిగింది. విమానం అని, పార్కు డెవలప్ చేయటం అని అన్ని జరిగి ఇంతకాలమైన కాడికి ఎలాగా ఎందుకు పనికిరాకుండా తుప్పు పట్టి బూజు పట్టి పోయే పరిస్థితులకి చేరుకున్నాయి. అన్ని కూడా ప్రజలకు అందుబాటులో కొంచెం డబ్బులు టికెట్ పెట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయడం కొరకు మనల్ని గురించి మాట్లాడుకునేటట్టు చెయ్యాలని బాబు గారిని కోరుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ విమానం నిరుపయోగంగా ఇక్కడే ఉందండి. పర్యాటకులు అందరూ చూస్తున్నారు ఆ విమానం ఎప్పుడు ఎక్కాలి, దాంట్లో ఏంటి ఏర్పాటు చేయటం లేదని చెప్పేసి ఆలోచనతో ప్రజలందరూ కూడా వచ్చి చూడడం, నిరుత్సాహంగా వెళ్ళిపోవడం. గతంలో అయితే ఇదంతా కూడా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంచెం మెరుగుపడి పార్కును బాగా డెవలప్ చేశారు. ఇక్కడ పరిసరాలు కూడా డెవలప్
చేశారు. కానీ ఇది సరిపోదు. ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులని గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా మనం సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇదే ప్రజలందరి కోరిక కూడా అని చెప్పేసి తెలియజేసుకున్నాను. యుద్ధ విమాన ప్రదర్శనశాల పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సందర్శకులను అనుమతిస్తామని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ కుడా వైస్ చైర్మన్ రాహుల్ మీనా తెలిపారు. అందుబాటు టికెట్ ధరల్లో పర్యాటకులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. మిగిలిన పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్లు సిట్ గుర్తించింది. అక్కడ మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు 400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇదంతా డొల్ల కంపెనీలు హవాలా మార్గాల్లో తరలించినట్లు భావిస్తోంది. వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల వరకు ముడుపులు వసూలు చేసి 3,500 కోట్లు కొల్లగొట్టినట్లు తేల్చిన సిట్ అంతిమ లబ్ధిదారు బిగ్ బాసే అని గుర్తించింది. అయితే ఆ సొమ్మంతా ఎక్కడికి ఎలా తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లోని హవాలా వ్యాపారుల ప్రమేయాన్ని గుర్తించి వారిని విచారణకు పిలిచింది. పలు డొల్ల కంపెనీల ప్రతినిధుల్ని ప్రశ్నించినప్పుడు జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడుల గుట్టు రట్టయింది. భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో 10ల సంఖ్యలో డొల్ల కంపెనీలు బినామీల్ని పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తంతో బెంగళూరు, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేయగా ఇంకొంత గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరపున ఖర్చు చేసినట్లు ఇప్పటికే తేలింది. మిగతా మొత్తాల్ని ఒక్క జాంబియాకే కాకుండా బహుళ అంచెల హవాలా మార్గాలు, డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్, యూకే, అమెరికాలకు చేర్చినట్లు సిట్ గుర్తించింది. దీనికోసం వందల మంది వ్యక్తులు, సంస్థల్ని వాడుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు ఆ నెట్వర్క్ ను ఛేదించడంపై సిట్ దృష్టి సారించింది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఓ నేత కుటుంబానికి చెందిన సంస్థ వైసీపీ హయాంలో జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది. అందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది. బిగ్ బాస్ కు ఆ కర్మాగారంలోని పెట్టుబడులకు మధ్య సంబంధముందా అనే కోణంలోనూ సిట్ లోతుగా ఆరా తీస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, వెంకటేష్ నాయుడు కలిసి మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు ప్రయత్నించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కొన్ని నెలల క్రితం ఆయా దేశాల్లో కూడా పర్యటించారు. బిగ్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ ముఠా మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు రవాణాలోనూ మరో భారీ కుంభకోణానికి పాల్పడింది. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా వైసీపీ ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాలను వంతులేసుకొని మరీ దోచుకున్నారు. కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా నడిపించగా మరికొందరు బినామీలను ముందు పెట్టి వ్యవహారం కానిచ్చారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాను అడ్డుపెట్టుకుని కూడా ఆ పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన కారుమూరి సునీల్, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి వారి సొంత సంస్థల పేరిట ఈ దోపిడీకి తెగబడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థల ద్వారా దోపిడీ చేసినట్లు గుర్తించింది. వీరంతా కలిసి 250 కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపైన 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి సిట్కు అప్పగించనున్నారు. ఆ కేసులో వీరందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది. ఎంపిక చేసిన సంస్థలకు ఒక్కో మద్యం కేసుకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఈ విధానం దోపిడీకి అనుకూలంగా లేదని భావించిన వైసీపీ ముఠా రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ స్థాయిలోనే కాంట్రాక్ట్ ఎంపిక జరిగేలా నిబంధనల్లో మార్పులు చేయించింది. రాజ్ కెసిరెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్స్ ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్టు దక్కేలా చేసుకున్నారు.
అది కూడా ఒక్కో మద్యం కేసుకు 34 రూపాయల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు. ఇలా ఒక్కో మద్యం కేసు రవాణాపై 21 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందారు. సిగ్మా లాజిస్టిక్స్ కు బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో 450 కోట్ల రూపాయలు చెల్లించింది. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టును చేతుల్లోకి తెచ్చుకున్న రాజకేశిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలో 5% మేర కమిషన్ చెల్లించేవారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైసీపీ ముఖ్య నేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు. విజయవాడలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ, మలేరియాతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు సాధారణమే అయినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి. విజయవాడ నగరంలోని పటమట, కృష్ణలంక, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మాచవరం, గుణదల, సింగ్ నగర్, జక్కంపూడి కాలనీలలో వైరల్ జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్ డ్రైనేజీలు అధికంగా ఉండటం, దోమల వ్యాప్తి పెరగటంతో విషజ్వరాలను అదుపు చేయటం కష్టంగా మారుతోంది. నగరంలో 27 కిలోమీటర్ల పరిధిలో ఏలూరు, బందర్, రైవస్ కాలువలు, 15 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తోంది. వీటిలో చెత్తా చెదారం వేయటం దోమల వ్యాప్తికి దారితీస్తోంది. 1-2 రోజులైనా జ్వరం తగ్గని వారు వైద్యులను సంప్రదిస్తున్నారు. జ్వరాలు విపరీతంగా ఉన్నాయి, కానీ బయట హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తున్నారు. ఎందుకంటే టెస్టులు అవి కూడా డెంగ్యూ టెస్ట్ చేయాలంటే బయట 1000 రూపాయలు అన్నారు. మేము చేయించలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాము, నెగిటివ్ వచ్చింది. దేవుని కృప వల్ల మరంతా బాగానే ఉంది. జ్వరము, షుగరు, ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతుంది, కాళ్ళల్లో ఓపిక లేదు. దానికోసం వచ్చాం సార్. దోమలు బాగా ఉంటున్నాయి, దోమలు మాత్రం బాగా ఉంటున్నాయి. సందుల్లో, వీధుల్లో దోమలకి కొంచెం అది కొట్టిస్తే బాగుంటుంది. విజయవాడలోని పలు ప్రాంతాలలో పైప్లైన్ లీకేజీలతో తాగునీరు కలుషితమవుతోంది. దీనివల్ల కూడా జ్వరాలు పంజా విసురుతున్నాయి. జీజీహెచ్లో రోజు 40 నుంచి 50 ఓపీ కేసులు వైరల్ జ్వరాలవే నమోదవుతున్నాయి. సగటున రోజుకు 28 ఇన్పేషెంట్లను చేర్చుకుంటున్నారు. వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పేషెంట్స్ జ్వరం కంప్లైంట్ చెప్తున్నారు. తర్వాత దగ్గు, గొంతులో ఇబ్బంది అనిపించటము, తర్వాత బాగా నీరసం అనిపించటము, కొంతమందికి నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉన్నారండి. వాళ్ళ అవసరాన్ని బట్టి మనము బాగా నీరసంగా ఉన్నారు, బీపీ తక్కువగా ఉంటుంది, లేకపోతే పల్స్ కూడా కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని జాయిన్ చేసేసి మనము ఐవీ ఫ్లూయిడ్స్ అంటాము, అవి పెట్టేసి ట్రీట్మెంట్ చేయటము. తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టడము, వాళ్ళకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవి చేయించి కొంచెం తగ్గిన తర్వాత వాళ్ళని మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర ఫీవర్ కేసెస్ డైలీ ఓపీకి మనకి 30 to 40 మెంబర్స్ ఈ హై గ్రేడ్ ఫీవర్ అని విత్ సోర్ థ్రోట్, కాఫ్, రన్నింగ్ నోస్, ఈ వైరల్ ఫీవర్స్ అంటాము. ఈ వైరల్ ఫీవర్స్ ఒక ఓపీలో 30 to 40 వస్తున్నాయండి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో. దాంట్లో మనం చూసుకొని అవసరమైన వాళ్ళకి అన్ని టెస్టులు రాసి మనకు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దానిలో అవసరమైన వాళ్ళకి చేయించి తగిన వాళ్ళని మనకి ఇండికేషన్ ఫర్ అడ్మిషన్ ఉన్న వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తున్నాము. సీజనల్ చేంజెస్ మూలన, వర్షాలు ఎక్కువ పడటం మూలన కూడా ఈ వైరస్లు యాక్టివేట్ అయ్యి అండ్ దోమకాట్లు కూడా, దోమలు పెరగటం వలన స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇంటి చుట్టుపక్కల, పారిశుద్ధ్యం కూడా సరిగా లేకపోవటం మూలన దోమల లార్వాలు పెరిగేసి ఎక్కువగా ఈ దోమకాట్ల మూలన ఈ జ్వరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నీళ్లు స్టాగ్నేషన్ లేకుండా, నీరు నిల్వ లేకుండా ఇంటి చుట్టుపక్కల పారిశుద్ధ్యం నీట్గా పెట్టుకోవాలండి. కరివేపాకును కూరలో వస్తే ఏం చేస్తాం? చాలా మంది తీసి పక్కన పడేస్తారు. కానీ పంటల సాగు విషయంలో మాత్రం కరివేపాకును పక్కన పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మిగతా పంటలతో పోలిస్తే నికర ఆదాయం వస్తుంది, పెట్టుబడులు, శ్రమ తక్కువగా ఉంటుంది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో కరివేపాకు పంట వాణిజ్య సరళిలో వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మన కరివేపాకుకు ఉన్న డిమాండ్తో పాటు ఈ పంట వల్ల నష్టాల కంటే లాభాలు ఎక్కువగా వస్తున్నందున సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఉప్పు, కారం మాదిరిగా ప్రతి కూరలోనూ కరివేపాకు వాడకం తప్పనిసరి. 5 లేదా 10 రూపాయలు పెడితే ఓ చిన్న కట్ట లభిస్తుంది. తినేటప్పుడు తీసేసినా
వండేటప్పుడు మాత్రం దీని అవసరం తప్పనిసరి. వంటలకు సువాసనలు అద్దటంతో పాటు ఔషధ గుణాలు కలిసి ఉండటంతో కరివేపాకుని మన పూర్వీకుల కాలం నుంచి ఆహారంలో భాగం చేసుకున్నాం. వంటగదిలో కరివేపాకు నుంచి కొంచెం పక్కకొచ్చి దాన్ని పండించే పొలంలోకి వెళ్తే రైతులకు కూడా ఇది లాభదాయకంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 5,000 ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతోంది. 2 చోట్ల ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కరివేపాకు మొదట్లో ఎవరి ఇళ్లలో వారు పెరటి మొక్కగా పెంచుకునేవారు. 1990వ దశకంలో గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో కరివేపాకుని వాణిజ్య పంటలా సాగు ప్రారంభించారు. అక్కడ కరివేపాకు నారు కూడా లభించేది. మొక్కలు కావలసిన వారు తీసుకెళ్లేవారు. మిగిలిన వాటిని రైతులు తమ పొలాల్లో నాటి సాగు మొదలుపెట్టారు. ఇలా 4 దశాబ్దాలుగా కరివేపాకుకి పెదవడ్లపూడి పుట్టినిల్లుగా ఉంటూ వస్తోంది. ఇక్కడి రైతులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేయటం మొదలుపెట్టారు. ఇలా అనంతపురం జిల్లా తాడిపత్రి, పెదపప్పూరులో భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు విస్తరించారు. పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్ శివార్లోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. పెదవడ్లపూడి నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు కరివేపాకు వెళ్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోయంబత్తూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. దుబాయ్ వంటి దేశాలకు గతంలో నేరుగా ఇక్కడి నుంచి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ముంబై వ్యాపారులు రైతుల నుంచి కొని వాళ్లు నేరుగా ఎగుమతి చేసుకుంటున్నారు. సాగులో పెద్దగా ఇబ్బందులుండవని, లాభదాయకమని రైతులు చెబుతున్నారు. సంవత్సరంలో 3 కోతలు అంటే ఒక కోత మార్చి నుంచి ఇప్పుడు దాకా పెద్దగా దాన్ని పరిగణలోనే తీసుకోకూడదు. ఇప్పుడు మన దగ్గర నుంచి చెన్నై వెళ్ళిద్ది, బెంగళూరు ఇక్కడి నుంచి, అంటే ఈ స్టేట్ నుంచి అయితే అన్ని స్టాట్లకు వెళ్తుంది. బెంగళూరు వెళ్ళిద్ది, బొంబాయి వెళ్ళిద్ది, మద్రాసు వచ్చేసరికి రోజు 50 టన్నులు 60 టన్నులు వెళ్ళిపోతుంది రోజు. హైదరాబాద్ కూడా 40-50 టన్నులు వెళ్ళింది. బొంబాయి కూడా 40 టన్నులు వెళ్తుంది. మనకి ఇక్కడ వైజాగే ఉందంటే దాదాపు రోజుకు 700 టన్నులు సేల్ ఉంటుంది. ఎక్కడ పక్కన విజయవాడే 5 టన్నులు పోయిద్ది రోజు. మన గుంటూరు 5 టన్నులు పోయిద్ది. గుంటూరు అంటే గుంటూరు ఒక్క టౌన్లో కాకుండా పక్క పల్లెటూరులకు టౌన్లు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటికి కూడా వెళ్తూ ఉంటాయి. అంటే వాసన స్మెల్ ఉంటే, లైవ్లో ఉంటేనే స్మెల్ ఎక్కువ వస్తుంది. అది నూనెలు వేసినప్పుడు ఆ సౌండ్, ఆ వాసన, దాని ఇది వేరు కదా తిరమాత వేసుకున్నప్పుడు. అందుకనే అది బాగుంటుంది. ఇక్కడి నుంచి కరివేపాకు అన్ని దేశాలు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కరివేపాకు కారం కానీ ప్రతి ఇంట్లో కూడా కరివేపాకు అనేది నిత్యావసర వస్తువు. అలాగే మా ఊరు రైతులు కూడా ఇక్కడ దాదాపుగా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా కరివేపాకు పండిస్తున్నారు అందరూ. బాంబే, మద్రాసు, వివిధ ప్రాంతాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పెదవడ్లపూడి గ్రామంలో పాతూరు నాగభూషణం గారు మొదట ఎక్స్పోర్ట్ చేయటం బిగిన్ చేశారు. బాంబే ఎక్స్పోర్ట్ చేయటం ఆయన ఇక్కడి నుంచి, బాంబే నుంచి అక్కడి నుంచి అమెరికా ఇలా ఎక్స్పోర్ట్ చేయడం బిగిన్ చేశారు. అలా వ్యాపారస్తులు కూడా ఇక్కడికి రావటం బిగిన్ చేశారు అప్పటి నుంచి. కరివేపాకు ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఏటా 3 సార్లు కోత వస్తుంది. వేసవి సీజన్లో సరైన ధర లేకపోయినా మిగతా 2 సీజన్లు మంచి డిమాండ్ ధర ఉండటం రైతులకు కలిసొచ్చే అంశం. సగటున ఎకరానికి ఏడాదిలో 20 టన్నుల వరకు పంట వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 30 టన్నులు రావచ్చు. సరాసరిన టన్ను 15,000 ఉంటుంది. లాభాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కరివేపాకు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. కరివేపాకు ప్రసిద్ధి బాగుంటుంది. లాభం 2 కోతల లాభం వస్తే 1 కోత పోయినా. ఈ ఊరు నీళ్లు అన్నీ బాగుంటాయి, అంగులు బాగుంటాయి. ఎటు రవాణా చేయడానికైనా అన్నిటికీ బాగుంటుంది. ఇదివరకే మాది బాగానే ఉండేది. ఇన్నేళ్ళ ముండి 30-40 ఏళ్ళ ముండి ఇది కరివేపాకుతోనే ఉంటుంటే ఇతర వాళ్ళందరూ దీన్ని చూసి అందరూ వేయటం మొదలుపెట్టారు. ఇక్కడ విత్తనాలు కూడా ప్రసిద్ధి ఇక్కడికే వస్తాయి. అన్ని మార్కెట్ ఉంది. ఎకరానికి 1,50,000 అమ్మొచ్చు, 2 లక్షలు అమ్మొచ్చు, 50,000 అమ్మొచ్చు. యావరేజ్ మీద ఎకరానికి 1,00,000 రూపాయలు మిగులుతాయి అన్ని పోయి. మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి కరివేపాకు ఉంది. నాకు తెలిసి నేను 30 సంవత్సరాల నుంచి నేను చూసుకుంటున్నది. మేము ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయం. ఇక్కడ వ్యాపారస్తులకే మారుబేరగాళ్ళకి ఇచ్చుకుంటాం. మామూలుగా మనకి నవంబర్ కాడి నుంచి ఏమన్నా వస్తే రేటు వస్తే 1,00,000 కాడి నుంచి 2 లక్షల దాకా రావచ్చు. 3 కోతలు లేదా 4 కోతలు అండి. 3 కోతలు. మాకు 10 ఎక్కువ 5 ఎకరాలు ఉంది.
కరివేపాకులో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు పంట వస్తుంది. 5 ఏళ్లకొకసారి మోడును కత్తిరిస్తుంటే ఆకు త్వరగా పెరుగుతుంది, నాణ్యత ఉంటుంది. దీర్ఘకాలం స్థిరమైన ఆదాయ వనరుగా ఈ పంట రైతులకు తోడ్పడుతోంది. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో 19 మంది యువతీ యువకులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుత సంక్షోభం శాంతియుత మార్గంలో పరిష్కారం అవ్వాలని ఆకాంక్షించింది. నేపాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నామన్న భారత విదేశాంగ శాఖ బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు వివరించింది. గాయపడ్డ 300 మందికి పైగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. నేపాల్ తమకు అత్యంత సన్నిహిత పొరుగు దేశమని తెలిపిన భారత్ అల్లర్లు వేగంగా సద్దుమణగాలని, అందరూ సంయమనం పాటించాలని కోరింది. కాఠ్మాండు, ఇతర నగరాల్లో కర్ఫ్యూ విధించడం వల్ల నేపాల్లోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారుల సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ను ఇటీవల కుదిపేసిన తీవ్ర భూకంపంలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో 49 గ్రామాల్లో 5,200కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 700 ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, పర్వత ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోవడం వల్ల 360కి పైగా మారుమూల గ్రామాలకు ఐక్యరాజ్యసమితి ఇంకా చేరుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్లో గత నెల 31న భూకంప లేఖినిపై 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,200 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం వల్ల దాదాపు 5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. ఇళ్లను వదిలి వెళ్లిన వారిలో చాలా మంది తాత్కాలిక శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. సరైన నీరు, ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో కలరా వ్యాప్తి చెందుతుండటంతో అది మరింత విస్తరించే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపుపై ప్రజల నుంచే కాకుండా పరిశ్రమ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రగతిశీల సంస్కరణ వల్ల గణనీయమైన మార్పును చూడబోతున్నామని, ఆర్థిక సంవత్సరం ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే ప్రయోజనాలన్నింటినీ వినియోగదారులకే అందేలా చూస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ మేరకు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే పూర్తి ప్రయోజనాల్ని వినియోగదారులకే అందేలా పనిచేస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించడం వల్ల తమ సంస్థ ఉత్పత్తుల కొనుగోలుపై కస్టమర్లు భారీగా లబ్ధి పొందుతారని టీవీఎస్ డైరెక్టర్ కెఎన్ రాధాకృష్ణన్ వివరించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం సాహసోపేతమైన పరివర్తనం కలిగించేదన్న ఆయన దానివల్ల సమాజంలో వినియోగం పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల తమ వాహనాల మోడళ్లను బట్టి 4.48 లక్షల రూపాయల వరకు ధర తగ్గుతుందని కియా ఇండియా తెలిపింది. కారిన్స్ పై 48,000, కార్నివాల్ పై 4,48,000 రూపాయలు తగ్గించనున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది. తమ మోడళ్లపై 54,000 నుంచి 3 లక్షల దాకా ధరలు తగ్గించనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది. నిస్సాన్ మోటార్ ఇండియా తమ ఎస్యూవీ మ్యాగ్నైట్ పై 1,00,000 వరకు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. సెప్టెంబర్ 22 తర్వాత చేసే అన్ని డెలివరీల ధరల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తమ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం 20.8 లక్షల వరకు ఉంటుందని, దాన్ని మొత్తం వినియోగదారులకే అందిస్తామని తెలిపింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తమ కార్ల రేంజ్ను బట్టి జీఎస్టీ తగ్గింపు 2.6 లక్షల నుంచి 7.8 లక్షల వరకు ఉంటుందని ప్రకటించింది. జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేయడాన్ని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రశంసించింది. ఇది అత్యంత ప్రగతిశీల సంస్కరణ అని, చిన్న అమ్మకందారులకు ఒక గేమ్ చేంజర్ లాంటిదని కొనియాడింది. కస్టమర్, సెల్లర్ల పర్యావరణంతో పాటు పూర్తి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపిస్తుందని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు సౌరభ్ శ్రీవాస్తవ్ తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల సెల్లర్లకు డిజిటల్ వాణిజ్యం దగ్గరవుతుందని తెలిపారు. కొత్త రేట్లకు అనుగుణంగా అంతర్గతంగా మార్పులు చేసుకుంటున్నామన్న అమెజాన్ జీఎస్టీ తగ్గింపు వల్ల సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ప్రభావం ఉంటుందని చెప్పారు. అమెరికా టారిఫ్ల వల్ల భారీగా మార్పులు ఏమీ కనిపించలేదన్న ఆయన 2030 కల్లా $80 బిలియన్ భారత ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంపై పనిచేస్తున్నట్లు వివరించారు. కొత్త ఎంఆర్పీ ధరలు కలిగిన నిత్యావసరాలు మార్కెట్లోకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని గోద్రేజ్ సంస్థ అంచనా వేసింది. జీఎస్టీ ధరల తగ్గింపు అక్టోబర్ మధ్యకాలంలోనే కస్టమర్లకు అందుబాటులోకి
అందుబాటులోకొస్తుందని తెలిపింది. పాత ఎంఆర్పీలపైనే విక్రయాలు సాగిస్తే దాని ప్రయోజనాలు నేరుగా కస్టమర్లకు చేరకపోవచ్చని తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గించిన వస్తువులే కాక యథాతథంగా ఉన్న జీఎస్టీ ఉన్న ఉత్పత్తిదారులకు కూడా లాభం జరుగుతుందని గోద్రేజ్ సీఈఓ సుధీర్ సీతాపతి వివరించారు. ప్రజల వినియోగం, ఖర్చులు పెరగడమే అందుకు కారణమని వివరించారు. త్వరలో గణనీయమైన సానుకూల ప్రభావం చూడబోతున్నామన్న ఆయన ఆర్థిక సంవత్సరం అంచనాల కంటే మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. జంతువుల అవయవాలను ఉపయోగించి మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. అమెరికాలో ఓ రోగికి వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు. న్యూ హ్యాంప్షైర్లో 54 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇప్పుడు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వైద్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. మూడోసారి పంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్ వైద్యులు ఘనత సాధించారు. 54 ఏళ్ల బిల్ స్టీవర్ట్ కు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చినట్లు మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఈ జూన్ నెలలో బిల్ కు ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని ఆపరేషన్ నిర్వహించి అమర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతమయ్యిందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగా పనిచేస్తుందని వైద్యులు వివరించారు. ఇప్పుడు బిల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, 3 నెలల్లోనే తిరిగి తన పనులను చేసుకోగలుగుతున్నారని వివరించారు. బిల్ రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 పంది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్లో కిడ్నీని ముందుగా పంది నుంచి సేకరించారు. దీన్ని జన్యుపరంగా మానవ శరీరానికి అనుకూలంగా మార్చేందుకు ఈజెనెసిస్ బయో అనే సంస్థ జన్యు ప్రక్రియను పూర్తి చేసింది. తర్వాత శస్త్రచికిత్స ద్వారా రోగికి పంది కిడ్నీని వైద్యులు అమర్చారు. ఆపరేషన్ ముగిసిన అనంతరం 3 నెలల పాటు రోగిని పర్యవేక్షించారు. ఆరోగ్య నిలకడ అవ్వగానే అతడిని డిశ్చార్జ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న మిలియన్ల మంది రోగుల జీవితాలను మార్చడానికి జీనోమ్ ఇంజనీరింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుందని వైద్యులు వివరించారు.